హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే వడియాలు అప్పడాలు అవన్నీ పెట్టుకోవచ్చు కదండి. ఇప్పుడు ఎండలు కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం ఈజీగా ఒక్క రోజులో ఎండిపోయే టేస్టీ ఈజీ అయిన పద్ధతిలో ఈ అప్పడాలు ఎలా పెట్టాలో చెప్తానండి. చాలా సింపుల్గా ఒక్క రోజులో ఎండిపోతాయి. మనకి చారులోకి కానీ పప్పు చారులోకి కానీ పప్పులోకి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈవినింగ్ టీ కాఫీ తాగేటప్పుడు కూడా వేపుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. దానికోసం 2 గ్లాసులు స్టోర్ బియ్యం తీసుకోండి, రేషన్ బియ్యం. 2 గ్లాసులు వేసుకొని బాగా కడుక్కొని ఒక పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇందులో స్టోర్ బియ్యం కాబట్టి చిన్న చిన్న పెంకు పురుగులు అవి ఉంటాయి కాబట్టి బాగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 బంగాళదుంపలు అయితే పెద్దవి తీసుకునండి. ఇవి 1/2 కేజీ ఉంటాయి. బియ్యం కూడా ఒక 1/2 కేజీ ఉంటాయి కాబట్టి 1/2 కేజీ బంగాళదుంపలు వేయాలి ఇందులోకి. ఇప్పుడు ఇవి బాగా చెక్కు తీసుకొని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేద్దామండి. ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి త్వరగా. ఇవి ఇప్పుడు కట్ చేసుకుని బియ్యం బంగాళదుంపలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఒక్క రోజులో మేమైతే 11ంటికి ఆ టైంలో పెట్టామండి. సాయంత్రానికి ఆరిపోయినాయండి, ఎండిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టి 2 గ్లాసులు బియ్యం వేసాం కదా, 6 గ్లాసులు అయితే వాటర్ వేయండి. అంటే 1 గ్లాసుకి 3 గ్లాసులు. మెత్తగా ఉడకాలి కదా జావలావగా, అందుకని 1 గ్లాసుకి 3 గ్లాసులు అయితే వేయండి. 6 గ్లాసులు వాటర్ వేసి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేయండి. మనకి రైస్ అయిపోయి ఉడికిపోయినాక చూసి మళ్ళీ చాలకపోతే వేసుకుందరు, కానీ కొంచెమే వేసుకోండి. ఎందుకంటే అప్పడాలకు కానీ వడియాలకు కానీ ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువ వేస్తారంటే. 1 స్పూన్ జీలకర్ర వేయండి, 1 అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేయండి. వేసుకొని ఇప్పుడు అది బాగా మరిగాక కడిగి పెట్టుకున్నాం కదా స్టోర్ బియ్యం, ఆ బియ్యం కూడా అందులో వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. మనం రైస్ వండుకుంటే 2-3 విజిల్ అయితే వేస్తాం కదండి. ఇప్పుడు మనకి ముద్దగా రావాలి కాబట్టి పేస్ట్ లాగా 4-5 విజిల్లు వేసేయండి. 4-5 విజిల్ అయినాక స్టవ్ కట్టేసి ఆవిరిపోయేలాగా ఇలా చేయండి. ఇప్పుడు మూత తీసి పప్పు గుత్తో మెత్తగా మెదిపేసుకోండి. చాలా మెత్తగా అయ్యేలాగా పప్పు గుత్తో మెదిపేయండి. కొంచెం ఫ్యాన్ కింద పెట్టండి, ఎందుకంటే వేడివేడిది మనం అప్పడాలాగా చేయలేం కాబట్టి చేయి కాలుతుంది. అలాగే కవర్ మీద పెట్టామంటే ఆ కవర్ కూడా ఇప్పుడు చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు కదా. వేడివేడిది పెట్టామంటే ఆ కవర్ కరిగి మళ్ళీ దాంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని ఉప్పు చూసుకోండి. చాలకపోతే అప్పుడు లైట్గా వేయండి, ఎందుకంటే ఉప్పు లైట్గా ఉన్నప్పుడే సరిపోతున్నట్టు అర్థం. మనకి ఇవి ఆరిపోయినాక సరిపోతుంది. ఇప్పుడు కవర్ మీద వేసి చక్కగా అద్దేసుకోండి పల్చగాను. అద్దుకొని ఆ కవర్కి కొంచెం 1 చుక్క ఆయిల్ అంటించి కవర్ మీద వేసి అద్దుకోండి. చూసారా, 1 రోజుకి ఇలా అయిపోయినాయి. ఇవన్నీ కూడా తీసి ఒక పళ్ళులో 2 పళ్ళాల్లో వేసుకొని కొంచెం ఎండకైతే పెట్టానండి. మళ్ళీని తర్వాత రోజు కూడాను 1 రోజుకైతే ఇలా అయిపోయినాయి. సింపుల్ అండి, 1 రోజులో ఇలా ఎండిపోతాయి. కుక్కర్లో పెట్టేశారంటే బంగాళదుంపలు కోసుకొని బియ్యం కడుక్కొని కుక్కర్లో వేసారంటే 4 విజిల్కి అయిపోతాయి. ఇవి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే అందరూ ఇష్టంగా తింటారు. మనం బయట కొనుక్కుని అయితే మనం వేపుకున్నాక ఫ్యాన్ కింద మనం అన్నం పూర్తి తినేసరికి అవి మెత్తగా అయిపోతాయి బయట అప్పడాలైతే. ఇవైతే సాయంత్రం వరకు కూడా అలాగే ఉన్నాయండి, మెత్తగా అవ్వలేదు. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకొని ఒక గరిటతో దగ్గరకు ముడుచుకోకుండా చక్కగా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే
ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే ఇలాగే పెట్టుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా వేపారంటే అసలు మెత్తగా అనేది అవ్వట్లేదండి. మామూలు అప్పడాలు అయితే మెత్తగా అయిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలకైతే బాగా నచ్చినాయి. పెద్దవాళ్ళు కూడా స్నాక్స్ కింద సాయంత్రం పూట టీ కాఫీ తాగేటప్పుడు కూడా తినచ్చు. సింపుల్గా అయిపోద్దండి. అలా కుక్కర్లో పెట్టి 4 విజిల్ వేసి వడియాలు పెట్టేసుకోవచ్చు. పొద్దున్నే లేచి హడావిడి పడి పెట్టనవసరం కూడా ఉండదు. మధ్యాహ్నం పెట్టారంటే సాయంత్రానికి ఎండిపోతుంది. ఇప్పుడైతే ఎండ అలా కాస్తుంది కాబట్టి అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చెప్పటం మర్చిపోయానండి, మా పిల్లలు చూసారా చాలా బాగున్నాయి అన్నారండి. అలాగే అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.